హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజైతే మనం ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫిఫ్త్ టెస్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో లాస్ట్ టెస్ట్ ఆఫ్ ఈ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా ఆల్రెడీ 2-1 లీడ్ అయితే తీసుకున్నారని మన అందరూ తెలిసిందే గైస్. సో చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇండియా సేవ్ చేసుకోగలుగుతారో అయితే చూడాలి ఫ్రెండ్స్. సో లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా ఒక సూపర్ విక్టరీ కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్లో. సో లాస్ట్ సెషన్లో ఎస్పెషల్లీ అయితే అదరగొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో వాళ్ళైతే 2-1 లీడ్తో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ సిరీస్ అయితే ఓడిపోలేరు వాళ్ళు ఇక్కడ నుంచి అయితే. సో మ్యాక్సిమం డ్రా అయితే కావచ్చు ఒకవేళ ఇండియా నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైజ్, ఈ మ్యాచ్ అయితే ఎస్సీజీలో అయితే జరగబోతుంది, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో. సో ఇక్కడ నార్మల్గా మనం కండిషన్ చూసుకుంటే కైండ్ ఆఫ్ సబ్ కాంటినెంట్ పిచెస్ టైప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్గా కండిషన్ చూసుకున్నట్లయితే సో కొంచెం స్పిన్నర్స్కి అయితే మద్దతు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ 2 డేస్లో చూసుకున్నట్లయితే దానికన్నా ఫస్ట్ 3 డేస్ అయితే కొంచెం మంచి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టాస్ గెలిచిన కెప్టెన్ ఇక్కడ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుని ఆల్మోస్ట్ 318 అయితే ఉంది ఫ్రెండ్స్. మరియు టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకోవడానికి ఇంకొక కారణం, ఇక్కడ ఎక్కువ మ్యాచ్లు వాళ్ళే అయితే గెలిచారు ఫ్రెండ్స్, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్. మరియు ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళైతే హై అండ్ కాన్ఫిడెన్స్తో అయితే వస్తారు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లకి. సో పర్త్లో డిసప్పాయింట్మెంట్ తర్వాత అయితే లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ని డామినేట్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆస్ట్రేలియా టీం మాత్రం చూసుకున్నట్లయితే మెయిన్గా మెల్బర్న్లో కూడా ఒక సూపర్ విక్టరీ అయితే కొట్టారని మనం ముందే మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇండియా అయితే చాలా ఇదైతే చేయాలి ఫ్రెండ్స్. ట్రావిస్ హెడ్ని ఆపగలిగారు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా. ట్రావిస్ హెడ్ని అయితే టీమిండియా కానీ అయినా మ్యాచ్ అయితే ఓడిపోయారు ఫ్రెండ్స్. ఆస్ట్రేలియాకి అది కూడా ఇంకొక బలం ఫ్రెండ్స్. సో స్టీవ్ స్మిత్ ఫామ్లోకి రావడం అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి. ఎందుకంటే స్టీవ్ స్మిత్ ఎంత డేంజరస్ ప్లేయర్ మన అందరూ తెలిసిందే గైస్. సో ఒకవేళ స్టీవ్ స్మిత్ ఆల్రెడీ ఫామ్లోకి అయితే వచ్చేసాడు. మరియు మార్నస్ లబుషియన్ కూడా చాలా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆస్ట్రేలియాస్ 2 బెస్ట్ బ్యాటర్స్ అయితే ఫామ్లోకి రిటర్న్ టు ఫామ్ అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు ఉస్మాన్ ఖవాజా కూడా ఫైనల్లీ ఒక మంచి నాక్ అయితే ఆడాడు ఫ్రెండ్స్. ఈ సిరీస్లో పెద్దగా ఏం ఆడలేదు కానీ లాస్ట్ మ్యాచ్లో అయితే ఒక మంచి 50 అయితే కొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు కొత్త డెబ్యూటెంట్ శామ్ కాన్స్టర్స్ కూడా చాలా మంచి టెంపరమెంట్ అయితే చూపించాడు ఫ్రెండ్స్. సో తను కూడా ఒక హాఫ్ సెంచరీ అయితే రిజిస్టర్ చేసుకుంటూ, ఎస్పెషల్లీ తను బుమ్రాని ఆడిన విధానం మాత్రం చాలా ఎపిక్ ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో శామ్ కాన్స్టర్స్ ఒక మంచి టెంపరమెంట్తో అయితే ఆడాడు ఫ్రెండ్స్. కైండ్ ఆఫ్ డేవిడ్ వార్నర్ టైప్ అగ్రెషన్ కూడా చూపించడానికి అయితే ట్రై అయితే చేశాడు. సో ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. సో మిచెల్ మార్ష్ మీద అయితే కానీ కొంచెం ఇదైతే ఉంది ఫ్రెండ్స్, వెయిట్ పడొచ్చు అని అంటుంటారు. ఎందుకంటే పెద్దగా పర్ఫామ్ అయితే చేయలేదు ఈ సిరీస్లో ఇప్పటి వరకు మిచెల్ మార్ష్ చూసుకున్నట్లయితే. మరియు టీమిండియా గురించి మాట్లాడుకున్నట్లయితే సో చాలా కన్సర్న్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, బ్యాటింగ్లో బౌలింగ్లో. మరియు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ టీమిండియాకి ప్రస్తుతం. సో కండిషన్ ఏమాత్రం బాగాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు. సో లాస్ట్ మ్యాచ్లో ఒక షైనింగ్ స్టార్ ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తను కొట్టిన సెంచరీ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పర్స్పెక్టివ్ నుంచి చూసుకున్నట్లయితే. ఎందుకంటే డౌన్ ది ఆర్డర్ వచ్చి అంత మంచి ఇన్నింగ్స్ ఆడడం అనేది చాలా డిఫికల్ట్ అయిన థింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ అంత హై ప్రెషర్ సిచ్యువేషన్లో అయితే చాలా మంచిగా అయితే హ్యాండిల్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నితీష్ కుమార్ రెడ్డి మాత్రం చూసుకున్నట్లయితే తను చూపించిన టెంపరమెంట్ కావచ్చు, షార్ట్ సెలెక్షన్ కావచ్చు, అన్నీ సూపర్బ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ. సో కైండ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి మాత్రం చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ రెడ్డి. మరియు వాషింగ్టన్ సుందర్ కూడా చాలా మంచిగా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బ్యాటింగ్ డెప్త్ కోసమని గిల్ బదులు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ సుందర్ని. సో కొంచెం మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విత్ ద బాల్ కూడా అట్లే పర్ఫామ్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. మరియు జైస్వాల్ కూడా మంచిగా ఆడాడని చెప్పొచ్చు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో. సో జైస్వాల్ వికెట్ కొంచెం కాంట్రవర్షియల్ ఉండిండే ఫ్రెండ్స్, అది అవుట్ ఆర్ నాట్ అవుట్ అని, కానీ అవుట్ అయితే ఇచ్చారు. సో జైస్వాల్ కూడా మంచి నాక్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు ఫ్రెండ్స్. సో చాలా ప్రెషర్ అయితే మౌంట్ అవుతుందని చెప్పుకోవచ్చు. రిటైర్మెంట్ టాక్స్ కూడా అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ తర్వాత అయితే రోహిత్ శర్మ రిటైర్ అవ్వబోతుండు అని. సో చూడాలి ఎలా అవుతుందో. సో డ్రాప్ కూడా అవుతుందని అంటున్నారు రోహిత్ శర్మ మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత అయితే. సో చాలా టఫ్ టైమ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కూడా ఆల్మోస్ట్ నాట్ ఆన్ ది పార్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మంచి సిచ్యువేషన్ నుంచి అయితే చేజారైందని చెప్పుకోవచ్చు. మరియు విరాట్ కోహ్లీకి కూడా సేమ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తను కూడా
రిటైర్మెంట్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. సో తన మీద కూడా చాలా ప్రెషర్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో పొగట్ల టెస్ట్ ఆ సెంచరీ పక్కన పెడితే సో పెద్దగా నాక్స్ అయితే ఆడలేదు ఫ్రెండ్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక మంచి 30 రన్స్ నాక్ ఆడిన తర్వాత ఇదైతే అయిపోయాడు ఫ్రెండ్స్. మరియు రిషబ్ పంత్ మీద కూడా వెయిట్ పడబోతుందని టాక్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్కి ముందు. ఎందుకంటే రిషబ్ పంత్ ఈ సిరీస్లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే ఫ్రెండ్స్ రిషబ్ పంత్ నుంచి. కానీ తన షార్ట్ సెలెక్షన్ మాత్రం ఏమాత్రం బాగాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో. మెయిన్గా లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక అనవసరమైన షార్ట్ ఆడి అయితే తన వికెట్ అయితే ఇచ్చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అతని ప్లేస్లో ధ్రువ్ జురేల్ అయితే వస్తాడని అంటున్నారు ఫ్రెండ్స్ టీంలోకి. సో ధ్రువ్ జురేల్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఒక సిరీస్ ఆడాడు మరియు ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా అయితే ఆడాడు ఫ్రెండ్స్ పర్త్లో, మన అందరికీ తెలిసింది. సో యాజ్ ఎ వికెట్ కీపర్కి అయితే ఆడబోతున్నాడని టాక్స్ అయితే వస్తున్నాయి. ధ్రువ్ జురేల్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిషబ్ పంత్ని రీప్లేస్ చేస్తూ. సో ఇది ఎంతవరకు కరెక్టో టైం విల్ టెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు బౌలింగ్ విషయానికి వస్తే సో యాజ్ యూజువల్ జస్ప్రీత్ బుమ్రానే మళ్ళీ స్టార్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా సో 5 టెస్ట్ మ్యాచెస్ ఆడుస్తున్నారు కాబట్టి తన వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి ఫ్రెండ్స్ జస్ప్రీత్ బుమ్రాది. మరియు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో సిరాజ్ నుంచి మంచి సపోర్ట్ కూడా అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ డిస్పైట్ ఆల్ దిస్ కానీ చేజారింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 91 for 6 నుంచి 228 అయితే కొట్టనించారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ ఇన్నింగ్స్లో. సో అదైతే చాలా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు టీమిండియాకి. ఎందుకంటే అరౌండ్ 200 ఉన్నింటి టార్గెట్ ఈజీగా అయితే చేజ్ అయితే చేస్తుండే ఫ్రెండ్స్. కానీ ఆల్మోస్ట్ అది 300 పోవడంతో ఇంకా కుదరలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా చేంజెస్ విషయానికి వస్తే ప్లేయింగ్ లోన్లో అదొక్కటే చేంజ్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ధ్రువ్ జురేల్ ఇన్ ప్లేస్ ఆఫ్ రిషబ్ పంత్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ రోహిత్ శర్మ ఆడకుంటే శుభ్మన్ గిల్ అయితే వస్తాడు ఫ్రెండ్స్ టీంలోకి, అంతే, మరి ఏం చేంజెస్ ఉండకపోవచ్చు. మరియు ఫేవరెట్స్ గురించి వాళ్ళకున్నట్లయితే ఆబ్వియస్లీ ఆస్ట్రేలియా ఫ్రెండ్స్. సో వాళ్ళకైతే నేనైతే ఇస్తున్నా. సో వాళ్ళు 3-1తో సిరీస్ గెలుస్తారని అయితే అనుకుంటున్నా. సో చూడాలి ఆస్ట్రేలియా 3-1తో సిరీస్ గెలుస్తారా లేకుంటే ఇండియా ఒక మంచి కంబ్యాక్ ఇచ్చి 2-2తో సిరీస్ సమం చేస్తుందా అనేది. సో మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.